ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి పండగ అంటే హిందువులకి ఎలా సంక్రాంతో, క్రిస్టియన్స్కి ఎలా క్రిస్మస్, ముస్లింలకి ఎలా రంజానో, అదేవిధంగా ఇండియన్స్కి అంబేద్కర్ గారి జయంతి ఒక పండుగ. అంబేద్కర్ గారిని ఆయన పడిన అవమానాలు, నువ్వెంత అంటే నేనింత అంటూ భారతదేశ తలరాతును రాసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే నువ్వు తొక్కితే నేను తొక్కి కింద పూడిపోయే వ్యక్తిని కాదు, దేశ తలరాతనే రాస్తానంటూ ఆయనలో ఉన్నటువంటి దీక్ష, పట్టుదల, ఎలాగైతే అంటరానితనం ఒకటే కాదు, అప్పట్లో అణగారిన కులాలన్నీ కూడా అణగదొక్కే విధంగా ఉండేటివి. అలాగే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తుండే స్థాయికి తీసుకొని వస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన బహుజన యునైటెడ్ ఫోరం వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా అలాంటి దీక్ష, అలాంటి పట్టుదలతో మన అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టు ఎలాగైతే ఎందుకు పనికిరాదు, నువ్వు ఈ నీళ్లు తాగరాదు, నువ్వు ఈ గ్లాసు ముట్టరాదు అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఆయన తలుచుకుంటూ ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకుని పోయిన వ్యక్తి. అలాగే ఆ రాజ్యాంగం ఎలాగైతే నిర్మించాడో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూక్తులన్నింటినీ కూడా మనం పాటిస్తూ అలా ఆ రాజ్యాంగాన్ని పాటించే వ్యక్తుల్నే చట్టసభలకు పంపించే బాధ్యత కూడా మీరందరూ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా పంజాబ్ కాంగ్రెస్ గ్రూప్ అనిల్ కుమార్ సరోయా, పంజాబ్